హాయ్ అండి అందరికీ. నేను వేసిన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజులనేవి కొన్ని దీనిలో చూపిస్తాను. మీకేమైనా నచ్చితే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శారీ వచ్చేసి కనకాంబరం కలర్ అండి. అందుకని నేను శారీ పైన బ్లౌజ్ పైనే వేశాను. కనకాంబరం కలర్ విత్ సిల్వర్ కలర్ అనేది యూజ్ చేశాను. ఇప్పుడు ఈ నెక్ వచ్చేసి బాగా ట్రెండింగ్‌లో ఉంది కదండీ! ఫ్రంట్ నెక్‌కి, బ్యాక్ నెక్‌కి సేమ్ కర్వ్ అనేది వచ్చింది. ఈ డిజైన్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. మీకెలా అనిపించిందో కామెంట్‌లో అయితే తెలియజేయండి. బ్యాక్ సైడ్ బుట్టీస్ కూడా ఇచ్చారండి. ఫ్లవర్ లీవ్స్ కూడా చూడండి ఎంత నీట్‌గా పర్ఫెక్ట్‌గా వచ్చాయో. ఈ డిజైన్ కూడా సింపుల్ బడ్జెట్‌లో అయితే అయిపోతుందండి. చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి ఈ డిజైన్ అనేది ఇప్పటికి నేను ఒక 10 బ్లౌజెస్ వరకు వేసుంటాను. ఒక్కొక్క బ్లౌజ్ పైన ఒక్కొక్క కలర్ కాంబినేషన్ అనేది హైలైట్ అనేది ఉంటుందండి. ఇదొచ్చేసి శారీ మాత్రం ఫ్యాన్సీ పట్టు శారీ అండి. ఫ్యాన్సీ పట్టు పైన ఇది పింక్ కలర్ అండ్ డార్క్ రామా గ్రీన్ ఫ్లవర్స్ అనేవి వచ్చాయి. అందుకని నేను ఫ్లవర్స్ అనేవి ఇలా యూజ్ చేశాను. ఈ పింక్‌లో అయితే ఇంకా హైలైట్ ఉందండి. బేబీ పింక్ శారీ, గ్రీన్ కలర్ బార్డర్ పైన లీవ్స్ అనేవి ఈ డిజైన్‌తో చాలా అంటే చాలా బాగుంది కదా! ఫైనల్ లుక్ అయితే ఇదండి. ఇదొచ్చేసి లాంగ్ ఫ్రాక్‌కి ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుందండి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఒకటే. 2 షోల్డర్స్ దగ్గర నుంచి లీవ్స్ అనేవి కిందకి వచ్చేటట్టు మల్టీ కలర్స్ అనేవి వేశానండి. ప్లెయిన్ లాంగ్ ఫ్రాక్‌కి బాడీ పార్ట్ అనేది. ఈ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇదొచ్చేసి స్టార్ నెక్. శారీ మాత్రం ప్యారెట్ గ్రీన్ ఉందండి. ప్యారెట్ గ్రీన్ వీళ్ళొచ్చేసి నెక్ డిఫరెంట్‌గా కావాలన్నారు. అందుకనే స్టార్ నెక్. స్టార్ నెక్ దగ్గర మనకి భుజాల దగ్గర నుంచి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది. ఇది మనం ఇలా చూస్తే మనకు అర్థం అవ్వదు. స్టిచ్ చేసిన తర్వాత చూస్తేనే అర్థమవుతుంది. ఫైనల్‌గా ఈ డిజైన్ అనేది ఎంత హైలైట్‌గా ఉంది కదా! ఇప్పటికి ఇది మూడో బ్లౌజ్ నేను వేయడము. కలర్ కాంబినేషన్ అనేది బాగా ఉంది కదా! ఫ్రంట్ కూడా సేమ్ మనకి ఇలానే స్టార్ నెక్ అనేది ఇచ్చారండి. ఇదొచ్చేసి హ్యాండ్‌కొచ్చేసి 3 కట్ వర్క్ అనేది ఇచ్చాడండి. 3 స్టెప్స్‌లో. హ్యాండ్ మధ్యలో ఇలా బంచ్ అనేది వస్తుంది. కలర్ కాంబినేషన్ అనేది మనకు బార్డర్ పైన కూడా ఎత్తి కొట్టేలా ఉంది కదా! ఈ హ్యాండ్ మన ఫోటోలో కన్నా మనం డైరెక్ట్‌గా చూస్తే ఇంకా చాలా అంటే చాలా బాగుందండి ఈ డిజైను. న్యూ డిజైన్ అండి. ఇది జస్ట్ బ్యాక్ నెక్. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్. ఈ డిజైన్ కూడా సింపుల్ బడ్జెట్‌లో అయితే అయిపోతుంది. శారీ వచ్చేసి రామా గ్రీన్, డార్క్ రామా గ్రీను. వీళ్ళొచ్చేసి సింపుల్ బడ్జెట్‌లో వేయమన్నారు. అందుకని నేను నా ఓన్‌గా ఈ డిజైన్ అనేది సెలెక్షన్ చేసి వేశాను. ఇక్కడొచ్చేసి ఫ్రంట్ నెక్. ఇదొచ్చేసి హ్యాండ్. ఈ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఈ డిజైన్ కూడా సింపుల్ బడ్జెట్‌లో అయితే అయిపోతుంది. మనకి ఇక్కడ 2 లైన్స్ అనేవి థిక్ లైన్స్ అనేవి ఇచ్చాడు. దాని పక్కన వచ్చేసి చిన్న ఫ్లవర్ టైప్ అనేది డిజైన్ అనేది వచ్చింది. ఈ డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా! శారీ మొత్తం
ఆరెంజ్ కలర్ అండి. హ్యాండ్ ఏమో ఫుల్ హ్యాండ్ వచ్చేసింది. అది చాలా అంటే చాలా బాగుంది. నిండుగా వచ్చేసి ఎల్బో హ్యాండ్ పొడవుగా తొడిగే వాళ్ళకైతే ఇంకా హైలైట్గా ఉంటుంది. షార్ట్ 9 ఇంచెస్ అట్లా తొడిగే వాళ్ళకైతే కటింగ్లో చాలా అంటే చాలా కటింగ్ క్లాత్ అయితే వేస్ట్ అయిపోతుంది. కానీ డిజైన్ అనేది మొత్తం వచ్చింది కాబట్టి మొత్తం వేయాల్సి వచ్చింది.